హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్కి ఎలా కాల్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా అమెజాన్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద రైట్ సైడ్లో 3 గీతల పైన ప్రెస్ చేయండి. చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కస్టమర్ సర్వీస్ అని కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కొద్దిగా పైకి జరపండి. టాక్ టు అస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పాత ఆర్డర్లు, కొత్త ఆర్డర్లు అన్నీ కనిపిస్తాయి. మీరు ఈ కనిపించే వాటిని దేన్ని సెలెక్ట్ చేసినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు పాత ఆర్డర్ ఉంటే పాత ఆర్డర్ సెలెక్ట్ చేయండి, కొత్త ఆర్డర్ అయితే కొత్త ఆర్డర్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కింద ఉన్నటువంటి ఆర్డర్ను సెలెక్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత అదర్ ఇష్యూస్ అని వచ్చింది, దాన్ని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 3 వచ్చినాయి ఆప్షన్స్. ఈ మూడిట్లో మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా కస్టమర్ కేర్ నెంబర్ అనేది, సర్వీస్ నెంబర్ అనేది కనిపిస్తుంది. నేను ముందుగా పైది సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అని వచ్చింది. కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అనే దాన్ని ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఏ లాంగ్వేజ్లో వాళ్ళు కాల్ చేయాలి అంటే, మీకు అమెజాన్ నుంచే కాల్ వస్తుంది. అది ఏ లాంగ్వేజ్ నుంచి కాల్ రావాలి, మీకు తెలుగు భాష కావాలా, ఇంగ్లీష్ కావాలా, హిందీ కావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి, నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఉంటుంది. కింద కాల్ మీ నౌ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు అమెజాన్ నుంచి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు మనకు కాల్ వస్తుంది. మనం ఏ సమస్య ఉన్నా కూడా వారితో చర్చించవచ్చు. ఒకవేళ బ్యాక్ వెళ్దాం. ఒకవేళ మీకు ఈ ఆర్డర్కి రానట్టయితే మధ్యలో ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కంటిన్యూ టు షాపింగ్ వచ్చినప్పుడు బ్యాక్ వెళ్ళండి. ఇలా మళ్ళీ మధ్యలో ఏదైనా ఆప్షన్ వచ్చినప్పుడు దాన్ని వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మీకు కస్టమర్ కేర్కి కాల్ కలుస్తుంది. చేయగానే ఇలా వస్తుంది మీ యొక్క నెంబరు. అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. కాల్ మీ నౌ అని ప్రెస్ చేయగానే కాల్ ఆటోమేటిక్గా మీ నెంబర్కి కాల్ వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.